హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. నన్ను నా బా నుంచి దూరం చేసినందుకు, ఇంతలా చేసినందుకు వాళ్ళిద్దరికి నరకం చూపిస్తానమ్మా. చూడు ప్రేమకి నర్మదకి ఎలా ఉంటుందో చూస్తాను అని అనేసరికి మన భాగ్యం కూడా స్టన్ అయిపోయి అలా చూస్తుంది. ఏం చేసైనా సరే నాకు లేని సుఖ సంతోషాలు వాళ్ళకెందుకు ఉండనిస్తానమ్మా. చూడు ఏం చెయ్యాలన్నది ఎలా చేస్తానో చూడు అని అనేసరికి భాగ్యం కూడా చాలా సీరియస్గా ఉంటుంది. ఇంకెవ్వరు కూడా మాట్లాడకుండా కామ్గా ఉంటారు. కానీ కరెక్ట్గా ఇంటికి వచ్చి చూసేసరికి మన అమూల్య కేసు వాపస్ తీసుకున్నందుకు అందరూ అడుగుతారు. ఏంటి అమూల్య, ఎందుకు అలా చేసావు? శ్రీరామ ఎందుకే అలా చేసావు చెప్పు అమూల్య అని అనేసరికి ఎవరు మాట్లాడరు. మన ప్రేమ అడుగుతుంది, ఏంటి కేసు వాపస్ తీసుకుందా అని అనేసి షాక్ అయిపోతారు. మన నడిపోడు కూడా అడుగుతాడు, ఎందుకే నువ్వు కేసు వాపస్ తీసుకున్నావు అని అనేసరికి, అది కాదు అత్తయ్య గారు, మా విశ్వకి ఒక అవకాశం ఇచ్చినట్టుంటుంది కదా. ఒక అవకాశమా? అసలు పాప పాముకి పాలు పోసినట్టే, అవకాశం ఇచ్చినట్టే. అవునమ్మా నిజమే, అవకాశం ఇవ్వకూడదు అని అనేసరికి తిడుతూ ఉంటాడు. తిడుతూ ఉంటే, చెప్పు ఎందుకు అమూల్య, ఎందుకు అలా చేసావు అంటూ ధీరజ్ అడుగుతూ ఉంటాడు. అడిగేసరికి ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది అమూల్య. నాన్నని కావాలని హాస్పిటల్ పాలయ్యాడు, నువ్వు మర్చిపోయావా? అన్నీ మర్చిపోయి ఇలా ఉన్నావా అమూల్య అని అనేసరికి, అది కాదు అన్నయ్య అని అంటూ ఉంటుంది. ఏది కాదే చెప్పు అని అనేసరికి, ఈ లోపల ఒరే ఆగరా, మీరెవరూ మాట్లాడకండి. అయినా అమూల్య ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు అమూల్య? నాన్న అంత ఇబ్బంది పెట్టారు కదా, మర్చిపోయా, ఏమైంది అమూల్య అంటూ నర్మద కూడా అడుగుతుంది. అడిగినా కూడా ఏ సమాధానం చెప్పదు. అందరూ అడుగుతారు. ఆఖరికి రామరాజు కూడా అడుగుతూ ఉంటాడు. చందు అందరూ అడుగుతారు. ఎవరు అడిగినా కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటే, ఎందుకు అమూల్య అలా చేసావు? నాన్నని ఎందుకు ఎంతలా చేస్తున్నావు? నేడు వాడు అంత దుర్మార్గుడో మనకు తెలుసు కదా, అయినా సరే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అమూల్య అని అనేసరికి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఒరే పెద్దోడా ఆగు. అమ్మ అమూల్య ఏమైంది చెప్పమ్మా. నాన్న వాడంత దుర్మార్గుడో నాకు బాగా తెలుసు, నాకు చాలా తెలుసు. కానీ వాడికి వేసే శిక్ష వాడికి కాదు నాన్న, వాళ్ళ కుటుంబానికి, అంతే తప్పగాని ఏమీ లేదు. అయినా నాకు డౌటు అమూల్య, వాళ్ళు ఎవరైనా వచ్చి నీతో మాట్లాడారా అంటే ఏమీ మాట్లాడదు. నాన్న అది కాదు నాన్న, మనం ఈ కుటుంబాలు ఇలాగే ఉంటాయి గొడవలు, మనం ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు కదా నాన్న. అయితే వాళ్ళ నాన్న మా నాన్న బాధ పెట్టచ్చా అని అనేసరికి, నాన్న మన కుటుంబాల్లో ఎప్పుడూ ఉండే గొడవలే, ఆ శిక్షకి ఆ కుటుంబానికి వేయకూడదని ఆ ఉద్దేశంతో చేశాను నాన్న. వాడు చేసిన అన్యాయం నాకు ఇంకా గుర్తే. నేను ఎప్పుడు కోపము లేకుండా లేను, అన్నీ ఉన్నాయి నాన్న నా మనసులో అనేసరికి, అమూల్య నీకెలా అనిపిస్తే అలా అమ్మ, చిన్నదానివైనా చాలా గొప్పగా ఆలోచించావు. పోనీలే అమ్మ, వెళ్ళి చదువుకో నువ్వు, నీకు ఇటువంటి ఏమీ లేకుండా చూస్తానమ్మా అని అంటూ అమూల్యని రామరాజు చెప్తూ ఉంటాడు. ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా అలా అనకరా, ఎందుకంటే చాలా చిన్నదైనా చాలా ఉన్నతంగా ఆలోచిస్తుంది నీ చెల్లెలు, అర్థమైంది? ఏంటి నాన్న ఏంటి, ఒరే ఆగరా అని అంటూ ఉంటాడు. ఎంతలా చెప్పినా కూడా వినకపోయేసరికి, అది కాదన్నయ్య నీకు తెలీదు అని అంటూ ఉంటాడు. ఇంకేమీ మాట్లాడకుండా ఉండేసరికి ఈ లోపల మన ధీరజు ప్రేమ నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఈ లోపల, నువ్వు నాకు చెప్పు, నీ వల్లే కదా మీ వాళ్ళు నువ్వు హ్యాపీగా ఉంచుకున్నావు అని. ఒరే నేను ఎక్కడ ప్రామిస్ చేయమంటే అక్కడ చేస్తాను రా అని అంటూ ఉంటుంది. నవ్వుతూ నృత్తిన సరదాగా అన్నానే అంటూ ఈ లోపల వాళ్ళు సరసాలు ఆడుకుంటే, శ్రీరామ ఏంటి మీరిద్దరూ విశ్వకి ఎలా ఉందని దెబ్బలాడుకుంటారని వస్తే మీరిద్దరు ఇలా ఉన్నారేంటి, చూసావా గవర్నమెంట్ కోడలా అని అంటే, అత్తయ్య గారు మీకేం తెలుసు, మీకేం తెలీదు, మీకు విషయం తెలుసా, ఏంటి నర్మదకి ప్రేమకి 10 లక్షలు వచ్చినాయి కదా, అది లాటరీలో కాదు, మన ప్రేమ డ్యాన్స్ చేసింది అందుకు వచ్చినాయి అని అనేసరికి, శ్రీరామ ఇన్ని విషయాలు నా దగ్గర దాస్తున్నారా, అసలు మీరిద్దరు ఎలా ఉంటారా అనుకున్నాను, పెళ్లి చేశాను అన్న అమ్మ, రే చిన్నోడా తాళి కట్టరా అన్నాను, దీన్ని నేనెందుకు చేసుకోవాలని ఈడు, దాన్ని ఆడినెందుకు చేసుకోవాలని అది, ఇద్దరూ కలిపి చాలా మాట్లాడినారు, అయినా అసలు ఎందుకు ఇలాగా అని అంటూ ఉన్నారు. కానీ ఇవాళ మీరిద్దరు అన్యోన్యంగా ఉండడం చూస్తే నాకు చాలా హాయిగా ఆనందంగా ఉందిరా, మీరెప్పుడు ఇలాగే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళిపోకూడదు, అయినా నువ్వు మీ పెళ్ళి చేసిన విధానం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందిరా అని అంటూ ఉండేసరికి కరెక్ట్గా మన వల్లి అక్కడి నుంచి వస్తుంది. అత్తయ్య చూసారా ఎలా చూస్తుందో అని అనేసరికి,
ఈ దొంగ బుద్ధులు పోనిచ్చుకోలేదా? ఇంకా ఎప్పుడు ఇలా దొంగచాటుగా వింటూనే ఉంటావా? అది కాదు అత్తయ్య, నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు పెట్టుకుంటుంటే ఇలా వచ్చాను అత్తయ్య అని అనేసరికి, ఇంక వెళ్ళు ఎక్కడి నుంచి అని అంటూ ఉంటుంది. ఇంక లోపలికి వెళ్ళిపోయేసరికి ఇంకా మన ధీరజ్ అంటాడు, అమ్మ నువ్వే చెప్పాలి నాన్నకి, అర్థమైందా ఈ విషయాలు? ఒరే నేను చెప్పడం ఏంట్రా శ్రీరామ, బాబోయ్ నేను చెప్పడం ఏంటి, నా మీద పెట్టకండిరా అని అంటూ ఉంటుంది మన బుజ్జమ్మ. ఇంకా మన ఇంటికి వచ్చిన విశ్వకు ఆలోచిస్తూ ఉంటాడు, ఇదేంటిది నా మీద చాలా కోపంగా ఉన్న ప్రేమ, కోపంగా ఉన్న అమూల్య ఎలా చేసింది అంటే, ఒరే నీ అమూల్య కేసు విత్డ్రా చేసుకోవడానికి కారణం మీ అమ్మ అని అనేసరికి, అమ్మ ఆగం అత్తయ్య, ఎందుకు అత్తయ్య అలా కాళ్ళ మీద పడుతున్నారు? అది కాదమ్మా, ఒక్కగానొక్క కొడుకు, వాడికి జీవితకాలంలో శిక్ష పడకూడదమ్మా. నేను అడుగుతున్నానమ్మా, నా కడుపున పుట్టిన ఇద్దరే పిల్లల్లో ఒక పిల్ల నా ఎదురుగుండా ఉన్నా కూడా కనీసం దాంతో మాట్లాడలేని స్థితి అమ్మా. ఇంకా ఒక్కగానొక్క కొడుకు, వాడి జీవితం ఇలా నాశనం అయిపోతుంటే ఇంక నేను ఎందుకు బతకాలమ్మా? అంతే తప్ప వాడు నేను మార్చుకుంటానమ్మా, నా బిడ్డను నేను మార్చుకుంటాను, ఒక్క అవకాశం ఇవ్వమ్మా అమ్మ, నీ కాళ్ళు పట్టుకుంటాను అని అనేసరికి, అత్తయ్య అలా అనే మీ అమ్మ నిన్ను కాపాడగలిగింది, అర్థమైందా? ఈ విషయం నువ్వు తెలుసుకుని మసులుకుంటే చాలా బాగుంటుంది అని అంటుంది. పక్క నుంచి మన చందు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు దుప్పటి అది. ఇక్కడే ఉండు బా, ఎందుకు? అయినా నేను కింద పడుకుంటాను, నువ్వు పైన పడుకో అంటుంది. కానీ ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి ప్రేమ ధీరజ్జులు అసలు పెళ్లి వెనుకున్న రహస్యం ఏంటి అని అనుకుంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.